మేము అన్నానికి కోల్పోయాము, మేము ఉపజీవనానికి కోల్పోయాము, యాచనావృత్తి వినహ మా గతి లేదు, అందుకొరకు నీవు అలా కాకు అని శిక్షిస్తారు. ఆ శిక్షలో ఏమంటారు? ప్రదాతవ్యం ప్రదాతవ్యం, ఇవ్వండి ఇవ్వండి. ఏమి ఇవ్వాలండి? ధనధాన్య కనుక వస్తువుల, ఆభరణాల, వాళ్ళ కోరికలు తీర్చడమా? అంతేకాదు స్వామి. మనసా వాచా కర్మణ వారి యొక్క యాచకం ఏమిటి అనేటువంటి దానిపైన విచారం చేసి ఆ ప్రదానం చేయాలి. అంతేగాని అనాథలకు దానం చేయకూడదు. ఎటువంటి యొక్క దానికి దాతవ్యం మోక్షమాప్నుయాత్, మీరు ఇచ్చారంటే మీరు మోక్షాన్ని చెందుతారా అంటారు వెచ్చపాడు భిక్షుకులు. ఆ భిక్ష అనేటువంటి పదానికి అధిపతి గృహస్థుడు. గృహస్థుడు అనగా కుటుంబీకుడు, కుటుంబుడు అనగా ఆలు చల్లా పిల్ల ఉండేటువంటి వాడు. ఆ కుటుంబునికే అధికారం ఉంది ఇచ్చేది, ఆ కుటుంబీకునికే తీసుకునేది అధికారం ఉంది. ఆ కుటుంబీకునికే అన్నీ కూడా ఉపకరణాలు సాధించి పెట్టుకోవడానికి సర్వతంత్ర స్వతంత్ర అధికారాలు ఉన్నాయి. అందుకోవడమే ధన్యో గృహస్థాశ్రమా, ఆ గృహస్థాశ్రమం మహాధన్యమైంది. అటువంటి ఆశ్రమం కంటే ఇంకో ఆశ్రమం లేదు. నైవం బ్రహ్మచారీశ్చో, బ్రహ్మచారి ఏం చేయగలడు? ఎవరైనా చెప్తే ఇస్తే పెడితే తప్ప వాడేం చేయలేడు. నైవం యతిమురోజసి, యతేశ్వరులు ఏం చేయగలరు? వాడు ఎవరైనా వచ్చి పెడితే చెప్తే తెస్తే తప్ప. న సన్యాసీ న యోగీశ్చో, సన్యాసి కానీ యోగి కానీ వాడు పరస్వాధీనులే తప్ప స్వతంత్రం కాదు. గృహస్థో సర్వతంత్రత, గృహస్థుడు అన్నీ వానికి అధికారం ఉన్నాయి. స్వతంత్రానికి, సంపాదనానికి, తాను వినియోగించుకోవటానికి, ఇతరులకు వినియోగపరచడం కొరకు సహాయం చేయటానికి, అన్ని విధములుగా వానికి సర్వతంత్ర స్వతంత్రం ఉంది. కనుక ఆ గృహస్థాశ్రమ ధర్మం అంత గొప్పది. ఈ గృహస్థ శబ్దం చెప్పాను ఇప్పుడు. కుటుంబం, పురుష స్త్రీ సంతానం, వ్యవహారం, ఉపజీవన మార్గం, తర్వాత భూత భవిష్యత్ వర్తమానాన్ని దృష్టిలో పెట్టుకొని తన మార్గాన్ని సంచరించడం, ఇది గృహస్థుని యొక్క ధర్మం. అప్పుడు వాడు ఉపకరణానికి మొదలెళ్ళాలి. తనకే ఉపపోషణ. ఇక్కడ ఒకటి, ప్రకృతి ఆ ప్రాణులకు అన్నిటికి కూడా సహకారం చేస్తుంది. అక్కడ ఒకసారి మన దృష్టిపాతం చేద్దాం. ఎలా చేస్తుంది చూడండి. పక్షులు, క్రిమికీటకాలుతో మొదలు చేసుకొని పిపీలికాది బ్రహ్మ పర్యంతం అన్నాడు. పిపీలిక నుంచి బ్రహ్మ పర్యంతం కూడా ఈ ప్రాణిమాత్రులకు ప్రకృతి సహకారం చేస్తుంది. కానీ ఇందులో భాగంగా మానవుడు కనుక వాడు సర్వతంత్ర స్వతంత్రుడు, వాడు స్వయం కొంత కృషి చేయాల్సిందే. వాడికి ఎలా ఋతుక్రమంగా, దివసక్రమంగా, అహప్రమాణ క్రమంగా, రాత్రి క్రమంగా సహజంగా అవి ఆచరిస్తాయండి. మీరు ఎక్కడైనా చూడండి. ఇప్పుడు చూడండి, వేసవికాలంలో ఎండ ఎక్కువగా కొట్టినట్లయితే చల్లగా చల్లదనంలో జీవించే జీవాలన్నీ కూడా బహిర్గతం వస్తాయి. సన్నటి ఎర్రటి పురుగులు, చీమలు, దోమలు మొదలు చేసుకొని అవి బయటికి వస్తాయి. వాటికి ఎవరు చెప్పారు? ఆ బయటి వాతావరణాన్ని అన్నీ కూడా గ్రహించి ఆ ఉపజీవించి అది తర్వాత చల్లబడ్డప్పుడు మళ్ళీ తన మార్గంలో వెళ్ళిపోతుంటాయి. ఎర్ర చీమలను ఉదాహరణ చూపిస్తాను.
ఈ వర్షాకాలంలో వర్షం, శీతకాలంలో శీతం, తర్వాత ఎండాకాలంలో ఎండ, ఈ 3 ఋతుక్రమంలో వాటి మార్పులు 70 క్రమాలుగా మించి ఉంటుంది. ఒక్కొక్కసారి పుట్టల వలె పుట్టుకొని వచ్చి బయటకు వచ్చేసి అన్నీ సంచరిస్తూ పోతూ ఉంటాయి. దానికి కారణం ఏమిటి అనేటువంటిది ఒకసారి మనం గమనించామా? అవి తన సాధనాన్ని, తన ఉపజీవికాన్ని సాధించడం కొరకే అప్రయాసంగా ప్రయత్నం చేస్తూ సాధించుకొని తన మార్గాన్ని వెళుతుంటాయి. అది ఆ ప్రకృతి, ఆ ఋతువు వాటికి సహాయం చేసింది. అలాగే పక్షులు ఇంకా జాగ్రత్త. వాటి ఎంత జాగ్రత్త అంటే ఋతుక్రమం వచ్చేది తెలుసుకుంటాయి, ఋతు మధ్యకాలం తెలుసుకుంటాయి, ఋతు నిర్గమం అర్థం చేసుకుంటాయి. పశువులు, పక్షులు ఈ 3టిని అనుసరించి అవి జీవనాన్ని గడుపుతాయి. దీనికి ఒక ఉదాహరణ చెప్తాను నేను మీకు. హంసం, శృతరం, కపోతం, అనేకమైనటువంటి పక్షుల్లో మీరు చూడండి, ఆ ఋతుల్లో ఆ క్రమం మాత్రమే ఆచరిస్తాయి. అది తప్ప ఇంకోటి ఆచరించవు. ఆ ఋతువు వచ్చేది ఎలా తెలుస్తుందంటే, చిన్న ఉదాహరణ, పిచ్చుకలు ఉంటాయి కదండి, ఊరు పిచ్చుకలు వర్షం వచ్చేది, వర్షం రాంది ముందే చెప్పిస్తాయి. ఎలా? ఆ మట్టిలో ఎగరేసి తలపైన వేసుకుంటాయి. ఎప్పుడైనా చూసారా మీరు? ఊరు పిచ్చుకలు అవి మట్టిలో పోయి ఇలా ఎగరేసుకుంటాయి. అంటే అక్కడి నుండి 10 రోజుల్లో వర్షం వస్తుందని మార్గం. అవి ఇలా చల్లాయనుకోండి, వర్షం పడదు. ఊరు పిచ్చుకలు ప్రాణులు అవి మొత్తం అంతా 2.5 ఇంచులే. వాటిలో జ్ఞానం ఎంత ఉంది అని మేము చెప్పే కారణం ఏమనగా, మా శాస్త్రంలో ఇంత సూక్ష్మంగా విచక్షణ పెట్టుకొని చూసి మాకు పెట్టారు బాబు, మా కోసం, మానవుని కోసం. కుక్కలు రాత్రి అరుస్తాయి. అక్కడ ఏమీ ఉండదు, వాటికి భయం ఉండదు. కానీ ఒక్కొక్కసారి కూస్తాయి, అరుస్తాయి, ఏడుస్తాయి. 4 క్రమములో అవి చేస్తాయి. కుక్కలు, నక్కలు, ఇత్యాదులు. తర్వాత ఆవులు, గేదెలు. ఆవులు ఋతుక్రమాన్ని పరీక్షించి అవి తమ విహారాన్ని మలుచుకుంటాయి. మృగాదులు క్రూర మృగాలు. అంటే వాటికి ఎక్కడి నుంచి జ్ఞానం వచ్చింది? ఆ ప్రకృతి ఒకటికి సహకారం చేస్తుంది. ఈ ప్రకారంగా వాటి చేస్తాయి. ఈ పక్షుల్లో అనేక జాతుల పక్షులు ఉన్నాయి. మా శాస్త్రరీత్యా 3,76,000 రకాలు అని చెప్పాడు. అంతకంటే ఎక్కువ ఉన్నాయో తక్కువ ఉన్నాయో నాకు తెలియదు, చూసింది అంతే. వాటిల్లో ఎన్నో రకాల పక్షులు కొన్ని తమ అండాలను సుదూరంగా విసర్జిస్తాయి. తమ ఉండే ప్రదేశం కంటే సుదూరమైన ప్రదేశంలో తన అండాలను విసర్జిస్తాయి. అవి సంరక్షించడం కొరకు మార్గాన్వేషణం, అది ఎలా ఉంటుంది చూడండి, దానికి ఎలా చెప్పారు బుద్ధి పరమేశ్వరుడు తెలియదు. అవి సురక్షితంగా ఉండటం కొరకు ఏర్పాటు చేసి పెడతాయి. సరిగ్గా అవి పెట్టిన తర్వాత తిరిగి వచ్చి 40 రోజులకు తమ శబ్దాన్ని ఎక్కడుంటే అక్కడి నుంచి ఊరికనే కూజిస్తూ ఉంటాయి. అవి ఆ మొదటిసారి 48 రోజులకు, ఆ తర్వాత 36 రోజులకు, ఆ తర్వాత 27 రోజులకు, ఆ తర్వాత 18 రోజులకు ఇలా కూజిస్తూ వస్తాయండి. అక్కడ అండం పక్వం అవుతుంది, పగిలిపోతుంది, పక్షి బయటకు వచ్చేస్తుంది. కచ్చపం, తాబేలు అది కూడా అంతే. మకరి, మొసలి అది కూడా అంతే. సర్పం, పాము అది కూడా అంతే. ఇవన్నీ అండ విసర్జన చేసిన సహజంగా అండంలో ఆ జీవం, ఆ రూపం నిర్మాణం అవుతుంది.
ఇది ప్రకృతి తంత్రం, ఇది వేదం ఇచ్చినటువంటి బ్రహ్మ సృష్టి. అక్కడ ఎవరు యంత్రం చేసేవాడు లేడు, ఏ మెకానిక్ లేడు, ఏ ఇంజనీర్ లేడు, ఏ సైంటిస్టు లేడు, ఎవడూ లేడు. తల్లి గర్భంలోనూ లేడు, అండంలోనూ లేడు. కానీ సహజ నిర్మాణం మాత్రం అవుతుంటాయి. ఇటువంటి యొక్క సహజ ధర్మం ఏ ప్రకృతిలో బ్రహ్మదత్తం ఉంది కనుక దానికి అనుసరించి మన సంస్కారాన్ని సంస్కృతిగా మార్చుకోవడం అనేటువంటి విషయాన్ని చెప్పారండి మా వాళ్ళు. అదే ప్రకారంగా మన సంస్కృతి నడుస్తుంది అలనాటి నుండి, ఈనాడు కాదు. దాన్ని మనం యథాతథంగా పెట్టి అదే ప్రకారంగా ఆచరించవలసింది అవసరమో. అందుకొరకై లేవడం, శుచి కావడం, స్నానం, ధ్యానం, ఉపజీవనానికి ప్రయత్నం. ఈ ఉపజీవన కరణాలకు మనకేం కావాలో అవి సాధించడం కొరకై నీవేం చేసినా తప్పు లేదు అని ఒక వాక్యం పెట్టాడండి. అంటే ఏం చేసినా తప్పు లేదంటే దొంగతనం చేసినా, చంపేసినా, ఏం చేసినా, పాడు చేసినా, గ్రామాలు మంటలు కలిపేసినా తప్పు లేదా? అలా కాదండి, అలా కాదు. నీకు కావలసిన పదార్థాలు సంపాదించుకోవడానికి నీవు సేవ చేసినా, వాడు నీకంటే తక్కువవాడు ఉన్నాడని చెప్పి అనుకున్నా వాని సేవ చేసి నువ్వు సాధించుకుంటే తప్పు లేదు. నీలో ఉండేటువంటి జ్ఞానం వానిలో లేదు తెలుసు, కానీ వాని దగ్గర నీ ఉపకరణం ఉంది, అది సాధించడం కొరకు వాని ఆజ్ఞ పరిపాలించడం తప్పు కాదు. ఎటువంటి దానికి తప్పు లేదన్నాడు తప్ప, దోషం లేదన్నాడు తప్ప, ప్రతిదానికి నీవు సంపాదించుకొరకు ఏం చేసినా తప్పు లేదని మాత్రం అనలే మానవునికి.